पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमुपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49 తిథి పంచమి మధ్యాహ్నం 2:14 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 1:08 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:16 నుంచి 5:03 వరకు. అమృత ఘడియలు లేవు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: నాగపూజ. తులా సంక్రాంతికి సంబంధించి పుణ్యకాలం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ సమయంలో మనం దానాధికం చేయడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. విశేషించి ఈరోజు 6వ రోజుగా అమ్మవారిని మహాలక్ష్మి అవతారంగా భావన చేస్తూ ఉంటాం. మహాలక్ష్మి సకల సంపత్ప్రదాయని. ఆమెను లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అనేటువంటి స్తోత్రం ద్వారా స్తుతించుకోవడం చాలా మంచి ఫలితాలను అందజేస్తూ ఉంటుంది. ఈమెను ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, విజయలక్ష్మిగా, గజలక్ష్మిగా మనం ఆరాధించుకుంటూ ఉంటాం. సకల సంపదలకు ఆమె మూలం. ఈమెకు అల్లం కలిపిన గారెలు నివేదనగా చేయడం ద్వారా ఆమె యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. నిరంతర సుఖ సంతోషాలతో ఉండాలనుకోవడమే మనస్తాపానికి మూల కారణం. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి స్వరూపంలో మనందరినీ కూడాను అలరించేటువంటి అద్భుత సుదినం. ఆ చక్కని తల్లి వరద అభయ హస్తాలతో గజరాజులు కొలుస్తూ ఉండగా కమలాసన తత్వంలో అలంకరించబడి దర్శనాన్ని ఇస్తోంది. చండముండ నిశుంభశుంభ ప్రచండ దైత్య దమనిగా జగన్మాత రాక్షస సంహారం చేస్తూ అందరికీ కూడాను తన దివ్యవంతమైన అవతార స్వరూప తత్వాలలో లక్ష్మీదేవి స్వరూపంగా కూడా సాక్షాత్కరించి కరుణించింది. అందుచేత ఆ జగన్మాత యొక్క లక్ష్మీ స్వరూపం
ఎవరైతే ఈరోజు మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తారో, అంతేకాకుండా మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి అని చెప్పేసి ముందుగా అనుకొని ధ్యానం చేయాలి ఈ తల్లిని ఆరాధన చేసేటప్పుడు. అసలు ఏ పేరును పిలిచినా కూడా పలుకుతుంది కదండి ఆ చక్కని తల్లి. గిరిజా హైమవతీ ఉమా గిరిసుత క్లింకారిణి యద్రిజా పరమా పావని పార్వతీ త్రినయనా పర్ణా పరా శైలజా. ఏ పేరున పిలిచినన్ పలుకుమా మా బోంట్లతో శంకరి అన్నారు. ఈ లక్ష్మీదేవిని చక్కటి చామంతులు, మందార పూలు, సన్నజాజులు, విరజాజులు, వివిధ రకాలైనటువంటి పుష్పాలతో, పద్మ పుష్పాలతో ఆరాధన చేసి తరించినట్లయితే ఆ చక్కని దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనకు శాంతిని, పుష్టిని ప్రసాదింపజేసేటువంటి అమృత తల్లి ఆ లక్ష్మీదేవి యొక్క అవతార స్వరూపం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నట్టుగా కేవలం ఒక్క ధనమే కాదు, అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలతో కూడి ఆయుష్ను కూడాను ప్రసాదించే అమృత స్వరూపిణి ఆ జగన్మాత మహాలక్ష్మి స్వరూపంగా మనందరికీ కూడాను దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తుంది. కాబట్టి ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఆ మహాలక్ష్మిని ఆరాధన చేసేటప్పుడు ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలా చేసినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒక కాలంబున కాకతీయ వశమై ఒప్పారు ధామంబులో అకలంకంబగు స్వర్ణ మందిరములో అత్యంత తేజుండవై సకలార్ధంబులనీయగా వెలసితే స్వామి మహేశ హరా సకలారిష్ట వినాశకారక స్వయం సాకార సిద్ధేశ్వర. ఓ సిద్ధేశ్వర స్వామి, 1000 సంవత్సరాలకు పూర్వం కాకతీయులు పరమాద్భుతంగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒక కాలంబున కాకతీయ వశమై ఒప్పారు ధామంబులో అకలంకంబగు స్వర్ణ మందిరములో కాకతీయులు ఎన్నెన్నో దేవాలయాలను నిర్మించారు. నిర్మించినటువంటి దేవాలయాలన్నీ కూడా పరమాద్భుతమైన శిల్పకళా వైభవములతో ఒప్పారే విధంగా నిర్మాణం చేయించారు. అటువంటి మందిరాలలో, ఎన్నో దేవాలయాలలో నువ్వు వెలసావు. ఎక్కడో వెలసిన నిన్ను తీసుకుని వచ్చి వారు దేవాలయాలు కట్టించారు. వారు కట్టించినటువంటి దేవాలయాలలో అద్భుతంగా, రమణీయంగా నీ మూర్తులను శిల్పుల చేత చెక్కించి దివ్య మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి వారు అక్కడ ప్రతిష్ఠించారు. అటువంటి సమయంలో అకలంకంబగు స్వర్ణ మందిరములో అత్యంత తేజుండవై ఈ ఆలయం కూడా పరమాద్భుతంగా విలసిల్లింది. ఆ కాకతీయ రాజుల యొక్క పోషణలో, వారి భక్తి వల్ల ఈ ఆలయానికి కూడా అద్భుతమైనటువంటి వైభవాన్ని తీసుకుని వచ్చారు. అత్యంత తేజుండవై పరమాద్భుతమైన తేజస్సుతో విరాజిల్లుతూ ధూప దీప నైవేద్యములతో అలరారుతూ ఓ స్వామి ఈ ఆలయం మహాద్భుతంగా విలసిల్లింది. అటువంటి సమయంలో సకలార్ధంబులనీయగా వెలసితే స్వామి మహేశ హరా సకలారిష్ట వినాశకారక. జనములు చేసేటువంటి పాపములన్నిటినీ కూడా తొలగించి సకల శుభాలను కలిగించే సకలారిష్ట వినాశకారక ఓ స్వయం సాకార, ఓ స్వయంభూ అయినటువంటి ఓ సిద్ధేశ్వర స్వామి, నువ్వు ఇక్కడ వెలసినావు కదయ్యా స్వామి అంటూ ఆ సిద్ధేశ్వర స్వామిని భక్తితో, ఆర్తితో, అచంచలమైన విశ్వాసంతో ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి ఆర్మూరులోని సిద్ధేశ్వర స్వామి మహిమను తన పద్యరచనతో
నలుదిక్కులకు చాటుతూ గొప్ప శతకాన్ని మనకు అందించిన సోమశేషు గారు రచించిన సిద్ధేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसितचन्द्रिकया. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. కావ్యకంఠ గణపతి ముని అమ్మవారి యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ పర్వతరాజపుత్రి అని ఆ జగజ్జన్ని అంటూ ఉన్నారు. అయితే పర్వతరాజపుత్రిగా రాకముందు కూడా తల్లి ఉన్న తల్లే వచ్చింది తప్ప కొత్తగా రాలేదు అనే విషయాన్ని చెప్తూ సత్యైవ భవతు సేయం కథ తథాపి ప్రభాషితాం భక్తైః తాం మూర్తిమాది సుదృశో జానీయాత్ కమపి తేజోంశం. సత్యైవ భవతు సేయం కథ, హిమవంతుని కుమార్తెగా వచ్చింది అమ్మవారు అనే కథ సత్యమే, అందులో సందేహం లేదు. భక్తులు చెప్తున్నటువంటి ఆ వృత్తాంతము సత్యమే కావచ్చుగాక, కానీ ఆది సుదృశో ఆది స్త్రీ అయిన పరాశక్తి యొక్క కమపి తేజోంశం, ఒకానొక తేజస్వరూపమే గౌరీదేవి అన్నారు ఇక్కడ. అంటే అమ్మవారికి నిజానికి ఒక రూపము లేనటువంటి ఒక విశేషమైన సర్వవ్యాపకమైన చిచ్చక్తి. ఇంద్రుని అనుగ్రహిస్తూ ఆ చిచ్చక్తి మొదట వ్యక్తమైంది. ఆ తల్లే హిమవత్పర్వతరాజపుత్రిగా ఉద్భవించింది. ఆ స్వరూపము కమపి తేజోంశం, ఆ పరాశక్తి యొక్క ఒకానొక, ఈ కమపి అనే మాట అనిర్వచనీయం అని అర్థం. ఇక్కడ మాటతో వర్ణించలేని ఒకానొక తేజోంశ. అంశ అంటే ఇక్కడ భాగము అని అర్థం కాదు. తేజోంశ అంటే స్వరూపము, తేజము యొక్క స్వరూపము అర్థం. ఇక్కడ అనిర్వచనీయమైన ఆ పరాశక్తి యొక్క ఒకానొక తేజస్వరూపమే ఈ తల్లి గౌరీదేవి. ఆమె పర్వతరాజపుత్రి అని చెప్పబడుతుంది. ఇక్కడ నుంచి మనం గమనించుతూ ఉంటే ఒక ఆలోచనాపరమైన విషయాన్ని ఇస్తున్నారు కావ్యకంఠ గణపతిని. ఉమాసహస్రం కేవలం ఒక స్తోత్రము కాదు, ఒక పొగట్ట మాత్రమే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇది శాస్త్రం, అందుకే దీన్ని ఎంచుకున్నాం. అసలు శక్తి అంటే ఏమిటి, జగజ్జనని అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఉమాశాస్త్రం సహకరించేటంతగా ఇంకే గ్రంథము కూడా సహకరించదు. వేదముల యందు, పురాణముల యందు, ఆగమాలలోనూ చెప్పబడ్డటువంటి పరాశక్తి యొక్క తత్వాన్నతటిని ఒక చోట తీసుకొచ్చి ఉమాసహస్రం అనే పేరుతో అందించారు. ఇది సమగ్ర శక్తి శాస్త్రం అని పేరు పెట్టుకోవచ్చు దీనికి. అలాంటి భవ్యమైనటువంటి గ్రంథం ఇది. అందుకే ఇది కాలక్షేపపు విషయం కాదు, ఏకాగ్రంగా తెలుసుకోవాల్సిన విషయం. అసలు భగవంతుడు అంటేనే ఏకాగ్రంగా ఉన్న వాళ్ళకి దొరుకుతాడు, కానీ కాలక్షేపపు రాయలకు దొరకడు. ఇది తెలుసుకోవాలి. ఏమీ అర్థం చేసుకోకుండా వినేస్తే అర్థమైపోతుంది అనుకోకూడదు. ఏకాగ్రంతో వినాలి. పైగా భారతీయ ఋషులు ఇచ్చినటువంటి సనాతన హైందవ ధర్మం పూర్తిగా విజ్ఞానంతో కూడినది. అది ఆలోచనాపరులకి ఆనందం కలిగించేటువంటి జ్ఞానం హైందవ ధర్మంలో ఉన్నది. హైందవ ధర్మం వేదములుగా, మంత్రశాస్త్రములుగా, పురాణములుగా, ఉపనిషత్తులుగా, కావ్యములుగా, వివిధములుగా విస్తరించింది. ఆ విస్తరించిన వాంగ్మయంలోంచి సారభూతమైన అంశాలంటే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ గణపతి మునిగారు. అవి ఇప్పుడు మనం గమనించబోతున్నాం. పర్వతరాజపుత్రి అనే మాటకి వేదపరంగా మరొక అర్థాన్ని చెప్తున్నారు ఇక్కడ. హిమవంతుని కూతురు అర్థం కూడా తీసుకోవాలి, అదేవిధంగా వేదపరమైన మరొక అర్థాన్ని కూడా తీసుకోవాలి. అంతేగాని మరొక అర్థం చెప్పగానే మొదటి అర్థం పరిహరించాలని అర్థం కాదు ఇక్కడ. ఆ రెండూ కూడా సమన్వయించుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే వేదం ఒక మాట అన్నది అంటే విశ్వరహస్య విజ్ఞానాలను చెప్తుంది. విశ్వరహస్య విజ్ఞానం ఎప్పుడు ఒక్కలా ఉండదు, అనేక కోణాలతో ఉంటుంది. అనేక కోణాల విజ్ఞానాన్ని అందిస్తున్నారు ఇక్కడ. అటువంటి ఒక సీరియస్నెస్, ఒకానొక ఏకాగ్రత, ఇది గొప్పది అనే భావంతో వినవలసింది ఉమాశాస్త్రం. మన్యంతే కేపి ఘనం పర్వతముక్తం నిగూఢయావాచ ప్రాదుర్భవతి గభీరధ్వని రవిశయ్యాయతశక్తి. నిగూఢయావాచ, నిగూఢమైన భాషని వేదం చెప్తుంది. వేదము రహస్య భాష, అందుకే దానికి మంత్రము అని పేరు. మంత్రం అంటేనే రహస్యం. ఏ మాట లోపల మామూలుగా తెలియబడినటువంటి విజ్ఞానం దాగి ఉంటుందో దానికి రహస్యం అని పేరు. నిగూఢయావాచ, వేదం రహస్య శాస్త్రం, అందుకే దాని పేరు మంత్రభాష అని అంటారు ఇక్కడ. నిగూఢమైనటువంటి భాషలో వేదం ఏం చెప్తున్నది అంటే పర్వతము అనగా మేఘము అని అర్థం.
అంటే ఏదో కురిసిపోయేటువంటి మబ్బు మాత్రమే కాదు ఇక్కడ. మేఘం అంటే పర్జన్య శక్తులు. పర్జన్యానికి ఉండే శక్తి అంతా ఇంత కాదు. పర్జన్యములో ధ్వని ఉంటుంది, కాంతి ఉంటుంది, జలాదులు కూడా ఉంటాయి. ఒక మహాశక్తి పర్జన్యం. అందుకు మనం ఆకాశంలో ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ మన దాకా వచ్చేది మాత్రం పర్జన్య శక్తి. అందుకు ఆకాశం యొక్క శక్తి పర్జన్యము ద్వారా వ్యక్తమవుతుంది. ఇక్కడ ఈ భావన ప్రకృతిని, విశ్వవిజ్ఞానాన్ని వైదికులు అంటే వేద పండితులు ఏ విధంగా మంత్రముల యందు దర్శించి చూపిస్తున్నారు, వివరిస్తున్నారు ఇక్కడ. అనగా వేదములు అనగా ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. విశ్వవిజ్ఞాన రహస్యాన్ని చెప్పే శాస్త్రమే వేదము. ఆ వేదపరంగా పార్వతి అంటే పర్వతము నుంచి కలిగినది అని అర్థం చేసుకుంటే, పర్వతము అంటే మేఘములు అని అర్థం ఇక్కడ. అలాంటి మేఘశక్తుల నుంచి కలిగినటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తే పార్వతి అని అర్థం. ఇక్కడ మనం ఒక్కసారి భావిస్తే ఆకాశములో వ్యాపించినటువంటి శక్తి పర్జన్యము ద్వారా వ్యక్తమైనప్పుడు పార్వతి అనిపించుకుంటున్నది. అది దీని యొక్క భావం. అయితే మేఘములకు పర్వతం అని ఎందుకు పేరు వచ్చిందంటే పర్వం తనోతీతి పర్వతం అన్నారు ఇక్కడ. అంటే ఆనందాన్ని విస్తరింపజేస్తోంది కనుక మేఘమునకు పర్వతం అని పేరు. అక్కడి నుంచి వచ్చేది ఒక ధ్వని వస్తుంది. మేఘముల్లోంచి వచ్చే ధ్వనులకి మన గర్జనులు అంటుంటాం. అలాంటి ధ్వనితో కూడినటువంటి ఒక మహాశక్తి ఉత్పన్నమవుతుంది. దీనికి విద్యుత్ శక్తి అని కూడా. ఆ శక్తి ఎలాంటిదంటే అవిషహ్య అన్నారు ఇక్కడ. అవిషహ్య అంటే దుర్భరమైన అని, సామాన్యంగా తట్టుకోలేనటువంటి ఒక మహాశక్తి. ఆ శక్తి ఉత్పన్నమవుతుంది అక్కడ. అది గభీర ధ్వని, ఒక లోతైనటువంటి ధ్వనితో కూడినటువంటి ఒక మహాశక్తి ఉత్పన్నమవుతుంది పర్వతము నుంచి. అదే పార్వతి అని చెప్పబడుతున్నది. ప్రాదుర్భవతి గభీర ధ్వని రవిషయ్య యథశక్తి. ఇక్కడ ఈ చెప్పడంలో గణపతి ముని ఉద్దేశం పర్వతరాజపుత్రి అనేటువంటి కథని చెప్తూనే ఇంకొక వైపు పర్జన్యము నుంచి ఉత్పన్నమైన అఖండ శక్తి అనే భావనను కూడా గ్రహించాలి అంటున్నారు. అదేవిధంగా పార్వతిగా పుట్టక ముందు ఆ తల్లి దక్షుని కూతురు దాక్షాయని సతీదేవి అనే పేరుతో ఉంటుంది. ఆ తర్వాత ఆ సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టి హిమవత్పర్వతరాజపుత్రిగా పుట్టింది. ఇది పురాణం చెప్పే కథ. దీనిని ఒక అద్భుతమైన విశ్వవిజ్ఞానంతో సమన్వయిస్తూ మరొక రహస్యాన్ని చూపిస్తున్నారు. దక్షుడు అంటే ఏమిటో మనం మునుపు భాగాల్లో చెప్పుకున్న అంశాన్ని గుర్తు చేసుకోవాలి. పరమేశ్వరుడి సత్యస్వరూపుడైతే ఆయన యొక్క తపస్సు తపోలోకంగా వచ్చింది. ఆ తర్వాత జనోలోకమును ఉత్పన్నమైంది. అదే వ్యోమము, సర్వజీవుల ఉత్పత్తికి కారణమైన ఒకానొక భూమిక. ఆ భూమికను వ్యోమం అంటారు, దానికి దక్షుడని అంటారు. అక్కడి నుంచే జీవసృష్టికి కారణమైనది ఏర్పడుతోంది కనుక దాన్ని దక్షుడని అంటారని చెప్పుకున్నాం. ఆ దక్షుడుగా చెప్పబడుతున్నటువంటి ఆ వ్యోమమునందు వ్యాపించిన శక్తి కూడా అమ్మవారి. ఆ శక్తి దక్షుడు పుత్రిక అని చెప్తున్నారు ఇక్కడ. అంటే వ్యోమము నుంచి వ్యక్తమైంది కనుక దక్షుడు పుత్రిక. కానీ ఆవిడ అప్పటి నుంచే రాలేదు. అంతకు ముందు పరమేశ్వరుని యొక్క శక్తిగా ఉన్నదే ఆ వ్యోమము నుంచి వ్యక్తమైంది. అక్కడి నుంచి వ్యక్తమైంది కనుక వ్యోమమును దక్షుడని, ఆమె దక్షపుత్రిక అని అంటున్నారు. ఆ దక్షుడు శివుడికి భాగం కల్పించకుండా యజ్ఞం చేశాడని, దానితో యజ్ఞం భంగమైంది, సతీదేవి నష్టమైంది అనుక మనకి పురాణములు చెప్తున్న అంశం. దాన్ని కూడా విశ్వవిజ్ఞాన రహస్యంగా వేదధర్మంతో అన్వయించి చూపిస్తున్నారు. దీన్ని బట్టి మన పురాణ కథలన్నీ బయటికి కథల్లా కనబడుతున్నా అవి మన వంటి మానవుల కథలు కావు. అవి అంతరిక్షంలో జరిగిన పరమేశ్వరుని యొక్క అద్భుతమైన విశ్వవిజ్ఞాన రహస్యములే సంకేతముగా చెప్పబడుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ సంకేతాలను విప్పి చూపిస్తున్నాడు గణపతి ముని. అందుకే ఈ స్తోత్రం అంతా ఒక అద్భుతమైనటువంటి వేదశాస్త్రం, వేదాంత శాస్త్రం. అటువంటి ఉమాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం కల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశం పుణ్య దేవాలయాలకు, తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిల్లుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నిలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం
క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, ముస్లింలు తదితర మహారాజులు పాలించినట్లు తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు తెలుస్తుంది. కొల్హాపూర్ పూర్వనామం కరవీర్ నగరం. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నిర్మించి తరించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒక పక్క పంచగంగ నదీమ తల్లి, మరో పక్క మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు శంకరాచార్యుల వారిని అమితంగా ఆకర్షించి ఇక్కడొక మఠం ఏర్పాటుకు కారణమయ్యాయని చెప్తారు. అలాగే అగస్త్య మహాముని, లోపాముద్ర మహామునులు ఈ క్షేత్రాన్ని కర్వీర్ నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కర్వీర్ మహాలక్ష్మిగా స్తుతించారని పద్మ, స్కాంద, దేవీ భాగవతం, కాశీ తదితర 18 పురాణాలలో ప్రస్తావించబడింది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాకారాలలో అలనాటి రాజుల సంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు దర్శనమిస్తాయి. నల్లరాతి శిల మీద నిర్మించబడిన దేవీ దేవతల మూర్తి రూపాలన్నీ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అతి పురాతన ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని దర్శింపచేస్తాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా మహాలక్ష్మి అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తితో ముందుకు కదులుతారు. అమ్మవారికిష్టమైన పూజా ద్రవ్యాలను చేతబట్టుకుని నిష్కల్మష మనస్కులై అమ్మవారిని ధ్యానిస్తూ తరిస్తారు. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. అరుణారుణ కాంతి హేళ అలమేలు మంగకు, వెంకటేశ హృదయ రాణి పద్మావతి. విశాలలోచనే విశుద్ధ భావనే రతాశి శోభనే సదా మమావనే. 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 మహేశ వల్లభే దురీఘ దుర్లభే, మహేశ వల్లభే దురీఘ దుర్లభే. సముల్ల సత్ప్రభే రుచాబ్జ సన్నిభే, సముల్ల సత్ప్రభే రుచాబ్జ సన్నిభే. అనంత రూపకే అజాండ నాయికే, అనంత రూపకే అజాండ నాయికే. అఖండ చిత్సుకే అఘోఘ సన్ముఖే, అఖండ చిత్సుకే అఘోఘ సన్ముఖే. విశాలలోచనే విశుద్ధ భావనే రతాశి శోభనే సదా మమావనే. విశాలలోచనే విశుద్ధ భావనే రతాశి శోభనే సదా మమావనే. విశాలలోచనే విశుద్ధ భావనే రతాశి శోభనే సదా మమావనే. స్వకీయ నాయక
ప్రమోద దర్శన స్వర్గీయ నాయక ప్రమోద దర్శన త్వదీయలోచన విశాలతామగాత్ త్వదీయలోచన విశాలతామగాత్ తతో హి సర్వదా సమస్తమీక్షుషే తతో హి సర్వదా సమస్తమీక్షుషే దదాసి చావ్యయాం సచిదనందతాం దదాసి చావ్యయాం సచిదనందతాం విశాలలోచనే విశుద్ధ పావనే రతాశి శోభనే సదా మమావనే విశాలలోచనే విశుద్ధ పావనే రతాశి శోభనే సదా మమావనే విశాలలోచనే విశుద్ధ పావనే రతాశి శోభనే సదా మమావనే మహేశ వల్లభే తురీక దుర్లభే మహేశ వల్లభే తురీక దుర్లభే సముల్ల సత్ప్రభే సన్నిధే సముల్ల సత్ప్రభే విచార్య సన్నిధే అనంత రూపకే అజాండ నాయికే అనంత రూపకే అజాండ నాయికే అఖండ చిచ్చుకే అఘోఘ సన్ముఖే అఖండ చిచ్చుకే అఘోఘ సన్ముఖే విశాలలోచనే విశుద్ధ భావనే రతాశి శోభనే సదా మమావనే లలా 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 శ్రీ మహాగణపతే నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నవరాత్రి 6వ రోజు విశాలాక్షి అవతారం. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి అని లలితా సహస్రనామములో అమ్మవారిని స్తుతించటం జరిగింది. ఈ నవరాత్రుల్లో దత్తపీఠంలో 6వ రోజున విశాలాక్షి మాతను అర్చిస్తారు. విశాలాక్షి మాత కాశీ పట్టణానికి నాయకురాలు. ఆ తల్లి పాలనను ఇష్టపడ్డ దేవతలు మునులు అందరూ కాశీలోనే నివాసం ఏర్పరచుకొని ఆమెను సేవిస్తున్నారు. విశాలాక్షి మాత కొలువై ఉన్నటువంటి కాశీ పట్టణ ప్రదేశంలో సతీమాత కన్నులు నిక్షిప్తమయ్యాయి. ఆ ప్రదేశంలోనే కాలభైరవ స్వామికి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోయింది కూడా. అమ్మవారి పరివారమైనటువంటి 64 మంది యోగిని మాతలు విశాలాక్షి అమ్మవారిని సేవిస్తూ అక్కడే ఉంటారు. అమ్మవారి కళ్ళు చాలా విశాలంగా ఉండటం చేత అందరూ ఆ మాతను విశాలాక్షి అని స్తుతించారు. ఆ విశాల లోచనాలు విశ్వాన్ని చూస్తూ ఉంటాయి. కన్నులు పెద్దవి చేసుకొని విశ్వాన్ని కనిపెట్టుకొని కాపాడుతుంది ఆ తల్లి. విశ్వంలోని ప్రతి అణువును ఆ తల్లి గమనించి పోషిస్తుంది. కనిపిస్తున్న కనిపించని సకల జీవులకు అన్నపూర్ణ మాతగా ఆహారాన్ని సమకూరుస్తుంది. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. విశాలాక్షి మాత అందరికీ విశాలమైన దృష్టిని, విశాలమైనటువంటి భావాలను ప్రసాదిస్తుంది. అందువల్ల సంకుచిత భావాలు తొలగిపోతాయి, పరిమితమైన దృష్టి తొలగిపోతుంది. అమ్మవారు నిత్యము కళ్ళతో పనిచేస్తూ ఉంటుంది. ఆ మాతే కామాక్షిగా, మీనాక్షిగా, పద్మాక్షిగా సృష్టిని కాపాడుతూనే పనిని ఎప్పుడు చేస్తూనే ఉంటుంది తల్లి. ఆ తల్లి తన విశాల నయనాలతో భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలను కూడా చూస్తుంది. ఈ రోజున నవదుర్గా అవతారమైనటువంటి కాత్యాయని దేవిని స్మరించాలి. పూర్వం కథ అనే మహర్షికి కాత్య అనే మహర్షి పుట్టాడు. కాత్యుడి కొడుకే కాత్యాయనుడు. ఆయన అమ్మవారు
తనకు కూతురుగా పుట్టాలని అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి భక్తికి పరాశక్తి సంతోషించి అలాగే అని వరమిచ్చింది. కొంతకాలం అయ్యాక త్రిమూర్తుల తేజస్సుతో ఒక దేవి ఆవిర్భవించి అక్కడే పుట్టి ఆ కాత్యాయన మహర్షితో పూజించబడింది. ఆ కాలంలో మహిషాసురుడు అంతులేనటువంటి అకృత్యాలు చేస్తూ ఉండగా కాత్యాయని మాత వాడిని సంహరించింది. ఈ కాత్యాయని మాతే కంసుడి మరణానికి కూడా ఒక కారణమైంది కూడా. అలాగే వృషభూమిలో ఉన్నటువంటి గోపికల ఆరాధనకు మెచ్చి శ్రీకృష్ణుని దర్శనం చేసింది. కనుక వివాహం కాని కన్యలు ఈ కాత్యాయని దేవి వ్రతాన్ని చేసినట్లయితే త్వరలో వివాహం అవుతుంది. ఈ రోజున సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రం మీద లగ్నమై ఉండాలి. భక్తులు పరిపూర్ణంగా కాత్యాయని మాతను ఆత్మార్పణం చేసుకున్నట్లయితే అమ్మవారి దర్శనం కలుగుతుంది. పరాశక్తి స్వరూపులైనటువంటి విశాలాక్షి కాత్యాయని మాతల అనుగ్రహం వల్ల చతుర్విధ పురుషార్థాలు లభించును. హృదయంలో జగన్మాత నివాసముండి నడిపించుతుంది కదా. జై గురుదత్త.